ఇంకొక కారణాన్ని మనం చూస్తే అగ్ని తీర్పుకు కూడా సాదృశ్యంగా ఉంది కదండి. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? జడ్జిమెంట్. అవి కూడా మనం అనేక ప్రాంతాలు అనేక చోట్ల మనం చూస్తాం. మత్తయి సువార్తలో 3:12 కానీ 5:22, లూకా సువార్త 16:24లో అనేక చోట అగ్ని జడ్జిమెంట్కు సాదృశ్యంగా ఉంది. ఏంటి జడ్జిమెంట్కు సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు ఒక గొర్రెపిల్లను బలిస్తున్నామంటే దేని కొరకు మనం బలిస్తాం? జనరల్గా సహజంగా ఆయన ఆజ్ఞలలో గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ ఏదైనా ఒక పశువుని ఏదైనా ఒక ప్రాణాన్ని బలిస్తున్నామంటే అర్థం ఏంటి? పాప పరిహారార్థ బలి కానీ ఏదో ఒక బలి ఇస్తున్నామంటే అర్థం అంటే మన పాపములు క్షమించబడడానికి, మనం చేసిన దోషము మనం చేసిన తప్పులు క్షమించబడడానికి మనము ఒక దానిని బలిస్తున్నాం. ఆనాడు వాళ్ళు ఇజ్రాయేలీలు బలి ఇచ్చేవారు. అంటే అర్థం ఏంటి? మన చేసిన పాపమంతా కూడా ఆ గొర్రెపిల్ల మీద మోపుతున్నాం. ఆ పాపాన్ని గొర్రెపిల్ల మీద మోపడం వలన అక్కడ ఆయన దానికి తీర్పు తీరుస్తున్నాడు. ఆ పాపానికి తీర్పు తీర్చి ఆ పాప పరిహారార్థం వలన ఇజ్రాయేలీలకు క్షమాపణ దొరుకుతుంది కదా. ఆజ్ఞ యొక్క అర్థం ఏంటి అని అంటే మనకు పాప పరిహారార్థ బలిగా గొర్రెపిల్లను బలి ఇచ్చేటప్పుడు దాని మీద చేయి పెట్టి, ఈ విషయం మనకు లెవిటికస్లో కూడా చూస్తాము, దాని తల మీద చేయి పెట్టి దానిని బలి ఇవ్వాలి. తల మీద చేయి పెట్టిన తర్వాత యాజకునికి అప్పచెప్తే అక్కడ జరుగుతున్న సంఘటన తల మీద ఎందుకు చేయి పెడతాం? మనం చేసిన దోషము, మనం చేసిన పాపం, లేకపోతే ఆనాడు ఇజ్రాయేలులు చేసిన దోషము పాపము ఆ గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బలి అర్పించబడుతుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ ఆ వ్యక్తి చేసిన పాపానికి శిక్ష ఆ గొర్రెపిల్లకు ఆయన ఇస్తున్నాడు. అక్కడ యాజకుడి ద్వారా పరిహారము చెల్లించబడుతుంది. అంటే తీర్పు తీర్చబడుతుంది. తర్వాత ఆ వ్యక్తికి పాప క్షమాపణ దొరుకుతుంది. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే జడ్జిమెంట్కి సాదృశ్యంగా ఉంది. అంటే ప్రభువైన క్రీస్తు వారు పాపముగా చేయబడ్డాడు శిలువ మీద కదండి. పస్కా పశువు ప్రభువైన క్రీస్తు వారు అని అనుకున్నప్పుడు ప్రభువైన క్రీస్తు వారి మీద సకల లోకము యొక్క సకల మానవాళి యొక్క పాపమంతా కూడా ఆయన మీద మోపబడ్డది. పాపముగా క్రీస్తు వారు చేయబడ్డారు. ఆ పాపానికి తీర్పు శిలువ మీద దేవాది దేవుడు ఇచ్చాడు. మన పాపాలన్నీ కూడా శిలువ మీద క్షమించబడ్డాయి. ఎంతమంది అయితే క్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఈ పాపము శిలువ మీద కొట్టివేయబడింది. ఈ పాపము శిలువ మీద తుడిచివేయబడ్డది కదా. సమస్తమును కూడా నూతనముగా ఆయన చేశాడు. తీర్పు తీర్చడం వలన, ఈ పాపాన్ని తీర్పు తీర్చడం వలన ఆయన మనల్ని అంగీకరించాడు. క్రీస్తు వారి ద్వారా మనము ఆయనకు అంగీకరించబడ్డాము.